ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. ప్రతి ఉదయకాలము లేక ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఎట్టి రీతిగా దేవునికి మీరు ఇచ్చే మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీకు దేవుని యొక్క నామ పేరిట దైవ దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9వ అధ్యాయము 14వ వచనం. తమ హృదయ మూర్ఖత్వము చెప్పున జరిగించుటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. మరలా చదువుకుందాం. తమ హృదయ మూర్ఖత చెప్పున జరిగించుటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. ప్రియులారా, దైవ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈవేళ మన యొక్క అంశము హృదయ మూర్ఖత్వము. హృదయ మూర్ఖత్వము లేక హృదయ మూర్ఖత. మూర్ఖత అనగా మూర్ఖత్వం. మూర్ఖులు ఉంటారు, మనకు తెలుసు. వాళ్ళు ఎక్కడ ప్రత్యేకించి ఉండరు. ప్రజల్లోనే కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించే వారిని మూర్ఖులు అంటూ ఉంటారు. వారట వినరు, కనరు, మూర్ఖొనరు అని పెద్దలు మాటలు చెబుతూ ఉంటారు. వారు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. ఎదుటి వ్యక్తి ఎంత తెలివైన వ్యక్తి అయినా, వివేచన కలిగిన వ్యక్తి అయినా
అతడు ఎంత విద్యావంతుడైనా ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు అతడు వినడు. అటువంటి వారిని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. ఆ మూర్ఖులు తమ మూర్ఖత్వం వలన ఏదో ఒక దినాన్న నష్టాన్ని, కష్టాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. అందుకని దైవవాక్యం అంటుంది ద్వితీయోపదేశకాండములో 1వ అధ్యాయంలో 43వ వచనములో చూస్తున్నప్పుడు, ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. ఈ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడట వారు దేవుని యొక్క మాట వినక వారు మన్యమునకు వెళ్ళిరి అని దేవుని యొక్క వాక్యం. వారు దేవుని యొక్క మాట వినుక తిరుగుబాటు చేశారు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలు వినక ఆయన మీద తిరుగుబాటు చేసి వెళ్ళవద్దు అని చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మూర్ఖులకు కలిగినటువంటి శ్రమ ఏమిటి అని ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 44వ వచనములో, అప్పుడు ఆ మన్యములో నివసించినటువంటి అమోరీయులు వారట ఏం చేశారని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారికి ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె వారి మీద పడిరి, తరిమిరి. హార్మో వరకు కూడా వారిని తరిమి ఏం చేశారంటే 45వ వచనంలో షేయారులో మిమ్ములను హతము చేశారు. మరలా జ్ఞాపకం చేసుకున్న 43వ వచనం నుండి యెహోవా మాట వారు వినక వారు తిరుగుబాటు చేసి వారు ఎక్కడికి వెళ్ళారు అనే ఆలోచన చేస్తే మన్యమునకు వెళ్ళారు. అప్పుడు ఆ మన్యములో నివసిస్తున్నటువంటి అమోరీయులు వారి మీదికట ఎలాగు వెళ్ళారు అని చేస్తే ఎదురుగా బయలుదేరి వారి మీద కందిరీగల వలె పడి తరిమి హార్మో వరకు 45వ వచనం అంటాడు తరిమినటువంటి వారిని ఏం చేశారంటే షేయరులో వారిని హతము చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేసి మూర్ఖత్వాన్ని వారు ప్రదర్శించిన కారణము చేత వారు హతము చేయబడ్డారు. వెళ్ళకూడని స్థలానికి వాళ్ళు వెళ్ళారు, హతము చేయబడ్డారు. అందుకని సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 24వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మూర్ఖుడి యొక్క మాటలు, ఇక్కడ మూర్ఖమైనటువంటి మాటలు నీ నోటికి రానియద్దు. మూర్ఖపు మాటలు నీ నోట ఒకవేళ ఉంటే అవి రానియొద్దు, మాట్లాడొద్దు. 17వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం అంటాడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడతాడు. ఎందుకు నీ నోటికి మూర్ఖపు మాటలు రానియొద్దు? ఒకవేళ మూర్ఖపు మాటలను మాట్లాడితే కీడులో పడతావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, దేవుని యొక్క గద్దింపు చూస్తా ఉన్నాం. విశ్వాసము లేనటువంటి మూర్ఖతరము వారలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మూర్ఖుల నోట నోరు మూయుట దేవుని చిత్తం. మూర్ఖుల నోటిని మూయించట దేవుని చిత్తం. మరొక వాక్యంలో ఉంటుంది, మూర్ఖుని యొక్క నోట బెత్తము వంటి గర్వము ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే తన యొక్క హృదయ మూర్ఖత చెప్పును జరిగించుటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను వారు అనుసరించుచున్నారు. బయలుదేవతలను అనుసరించుట మూర్ఖత్వము. యెహోవా మాట ధిక్కరించి ఎదురు తిరుగుట మూర్ఖత్వము. వెళ్ళకూడనటువంటి స్థలములకు వెళ్ళుట మూర్ఖత్వము. కాబట్టి వారి మీదకి శత్రువులు కందిరీగల వలె తిరుగుబాటు చేసి వారిని హతము చేశారు. అంతేకాకుండా ముగింపులో ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథంలోనే 9వ అధ్యాయములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు
చక్కటి మాట 13వ వచనం అంటాడు, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు. చూడండి, యెహోవా దేవుని యొక్క మాట వారు వినలేదట, ఆ మాటలు అనుసరించలేదట. రెండవ మాట. మూడవ మాట, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించారు. 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటే, వారట దేవుని మాట వినలేదు, అనుసరించలేదు. వాటికి వారు ఏం చేశారట? ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకే తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలు ఇక్కడ 4 మరి మాటలు, దేవుని యొక్క మాటలు తిరస్కరించారు. ఎందుకంటే వారి హృదయ మూర్ఖత చెప్పు, అందుకనే వారు నశించినట్లుగా మనం చూస్తాం. ఈ ఉదయకాలపు ఆరాధనలు దేవుని యొక్క మాట వినాలి, అనుసరించాలి, కొనాలి. బయలుదేవతలను మనము విసర్జించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మన హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని దూరపరుచుకోవాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించురుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ప్రతి హృదయము కూడా నాయన బాల్యము నుండి చెడ్డదే. ఒకవేళ తెలిసి తెలియక హృదయ మూర్ఖతలో ఉంటే మూర్ఖత్వాన్ని దూరపరచాలి. హృదయ మూర్ఖత మానవుని యొక్క జీవితానికి మలినం కలుగు చేస్తారు. ఆ హృదయంలో ఉన్నటువంటి మూర్ఖతను బట్టి మానవుడు, నా తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి, నాయన శిక్షకు గురి కాబోతుంటాడు. వాటన్నిటిని దూరపరచాడు నాయన. బలహీనులైన వారిని బలపరచండి, స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. దేవ, అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, వైరల్ ఫీవర్తో నా తండ్రి. అనేక మంది జలుబు, దగ్గు, జ్వరాలు, టైఫాయిడ్తో ఉన్నారు. స్వస్థపరచండి. అలాగే సత్యం గారు, వారికి కావాలని మీరు ముట్టి స్వస్థపరచండి. వారి క్షేమం, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.